వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఒకేసారి 2 వాయుగుండాలు ఏర్పడ్డాయి. సహజంగా నవంబర్ మాసం అంటేనే తుఫానుల నెల. ఒక 4 అల్పపీడనాలు, 4 వాయుగుండాలు ఏర్పడతాయి. అందులో కొన్ని సముద్రంలోనే అక్కడికక్కడికే క్లోజ్ అయిపోతాయి. తీరాన్ని దాటేవి 2-3 తీరాన్ని దాటుతూ ఉంటాయి. ఈ ఏడాది నవంబర్ ప్రవేశించే ముందే మెందా తుఫాను రైతులను తీవ్రంగా నష్టపరిచింది. ఇక 3 వారాలు గడిచిపోయాయి, పర్వాలేదు అనుకుంటున్న సమయంలో బంగాళాఖాతంలో ఒకేసారి 2 అల్పపీడనాలు వాయుగుండాలుగా మారాయి. ఇవి తుఫానుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి రాబోయే 2-3 రోజుల్లో. ఇక భారత వాతావరణ శాఖ ఐఎండీ రిలీజ్ చేసిన రిపోర్ట్ మనం ఒకసారి పరిశీలిస్తే, బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూ ఉండగానే మరొక వాయుగుండం ఏర్పడడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మలక్కా జలసంధి సమీపంలో తీవ్ర అల్పపీడనం మంగళవారం నాడు వాయుగుండంగా బలపడింది. మనం వీడియోలో చెప్పుకున్నాం, మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా మారబోతా ఉన్నది. ఇది మరింత బలపడి రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఆ తర్వాతగా తుఫానుగా మారడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇది ఉత్తర తమిళనాడు తీరంలో, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ తీరంలో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇంకా 2-3 రోజులు ఇది ప్రయాణం చేయబోతా ఉంది కాబట్టి దీని కదలికల్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే శనివారం, శుక్రవారం, ఆదివారం, సోమవారం, మంగళవారం 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం నాటికి తమిళనాడు, ఏపీ తీరాల వైపు అది నడుస్తుందని కొన్ని ఇమేజెస్ ద్వారా తెలుస్తూ ఉంది. అయితే నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక భూమధ్య రేఖకు సమీపంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడింది ఆల్రెడీ. ఈ వాయుగుండం ఇలా కొనసాగుతూ ఉండగానే మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర వాయువ్య దిశగా అది కదులుతూ ఉంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా, ఈరోజు సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా, తర్వాత మరో 24 అవర్స్లో వాయుగుండంగా బలపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీని ప్రభావంతో తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు నమోదే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అయితే ఏపీ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ఈ 2 వాయుగుండాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో శనివారం తర్వాత అతి భారీ వర్షాలు మొదలు కాబోతా ఉన్నాయి అని అమరావతి వాతావరణ కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఇక శనివారం నాటికి ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం రోజు అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం రైతు సోదరులు పంటలకు సంబంధించి హార్వెస్టింగ్స్ ఉంటే వాయిదా వేసుకోవాలి. ముఖ్యంగా ప్యాడీ రైతులు శనివారం, ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు ఈ జిల్లాల్లో హార్వెస్టింగ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. కృష్ణా డెల్టాలో, గోదావరి డెల్టాలో కూడా జల్లులు పడే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక సత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆదివారం వర్షాలు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర తీరంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా గోదావరి డెల్టాలో, కృష్ణా డెల్టాలో 25 లక్షల ఎకరాల్లో ప్యాడీ హార్వెస్టింగ్ చాలా వేగంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంతా హార్వెస్టింగ్ అంతా మిషన్లతోనే జరుగుతూ ఉంది కాబట్టి రైతు సోదరులు శనివారం, ఆదివారం, సోమవారం హార్వెస్టింగ్స్ వాయిదా వేసుకోండి.
ఈలోగా హార్వెస్టింగ్ చేసుకోగలిగితే చేయండి. హార్వెస్టింగ్ చేసిన ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో తడవకుండా చూసుకోండి. ఇప్పటికే రైతుల దగ్గర ధాన్యం మొత్తం కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బు చెల్లించేందుకు పౌర సరఫరాల శాఖ 14,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. రైతు సోదరులు ధాన్యం తడవకుండా ఈ తుఫాన్ నుంచి కాపాడుకోగలిగితే ఈ ఖరీఫ్ సీజన్ గట్టెక్కినట్టే. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల వర్షం ఏదైనా నమోదైందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.